శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 47వ అధ్యాయంలో ఉన్నాం కదండి. నిన్న మళ్ళీ వాళ్ళు వీరభద్రప్ప చనబసవప్ప మళ్ళీ జన్మమెత్తడం తెలుసుకున్నాం కదా. మరి ఆ జన్మమెత్తిన తర్వాత ఏ విధంగాని బాబాగారు ఈ బాటసారికి చెప్తూ వస్తున్నారు కదండి. మరి కథమాది వేళ తెలుసుకుందామా. అలా వీరభద్రప్ప ఒక వేద బ్రాహ్మణ భిక్షుకే పూజారి ఇవన్నీ జరిగింది. మొత్తానికి ఆ గౌరీకి వీరభద్రప్పకి పెళ్లి చేస్తారు బాబాగారు ఆశీర్వాదంతో. అయితే అతని లోపితను వదులుకోలేదు. అతను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగాను. కానుకగానిచ్చిన పొలము 1,00,000 రూపాయల కమ్మిరి. మళ్ళీ ఇతను పెళ్లి చేసుకున్నాడు కదండి ఆ గౌరీగా జన్మమెత్తిన ఆమెని. అతను ఆ అదృష్టం పండి ఆమె పొలము తండ్రి ఈయనకి కట్నంగా ఇచ్చాడు. కట్నంగా ఇచ్చిన పొలాన్ని ఆ ధనాన్ని ఈమెకి పెరిగితే పాపం ఆమె ఏం చేసిందండి, ఇండ్లుగా కొన్ని విచిత్రములు జరిగాను. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరీ అదృష్టము కొలది పొలము ధర పెరిగాను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణములు విలువకు 100 రెట్లు వచ్చెను. చూసారా, ఆమె ఆభరణాలు ఇచ్చింది, అన్నీ పోగొట్టుకుంది, మళ్ళీ జన్మ ఎత్తింది, మళ్ళీ జన్మలో వచ్చింది. ఇప్పుడు కూడా ఆమెకి అదృష్టం కలిసి వచ్చింది. చక్కగా ఆమె పొలం రేటు పెరిగింది. సంతోషం. అయితే అందులోని సగం నగదుగా ఇచ్చిరి. ఆ పొలంతో పాటు నగదుగా కూడా ఇచ్చారంటండి. అందులో దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువులాడిరి. అదండి ఇక్కడ కానుకగానిచ్చిన పొలము 1,00,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణములు విలువ 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగానిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువలాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చెను. పూజారి కుమార్తె, అతనికి కొడుకులు లేరు కాబట్టి ఈ గౌరీకి వచ్చింది మొత్తం ఆస్తి వచ్చింది. కాబట్టి ఇది 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. బాబా దగ్గరికి వెళ్ళారు సలహా కోసం. ఆ ఆస్తి మహాదేవునికి కాబట్టి అది అప్పుడు మహాదేవునికి ఎకరం పొలం డుక్కిది ఇచ్చారు కదా. ఇప్పుడు పేద బ్రాహ్మణుడిగా అతను జన్మించాడు కదా. ఈ గౌరీకి మళ్ళీ అదే పొలం రావడం చూడండి ఎంత విచిత్రమో. నిశ్చయించింది ఆ మహాదేవునికి కాబట్టి పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయకూడదు అని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకంపై నెట్టి అధికారము లేదని బోధించి తిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాను. ఆస్తిపై గౌరీకి హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. బాబాగారు మధ్యస్థంగా ఉన్నారు కదా. అతను అబ్బే నువ్వు ఎలా చెబుతావు, అంత గౌరీకే చెందుతుంది, ఎవరికి రాదు అని చెప్పి ఆయన మీదే మహాదేవునికి ఇది కాబట్టి మహాదేవునికి చెందుతుంది అని చెప్పి ఈయన అనడము. దానికి ఒప్పుకోడండి అతను. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే నామె పగటి పూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలెనని వేడుకునేను. బాబా నువ్వు అతని మాటలేం పట్టించుకోకు, నేను నీ బిడ్డను
అని చెప్పి ఆమె వేడుకుందంటండి. తనను కూతురుగా చూచుకున్న వాళ్ళని వేడుకొనేను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు సప్త సముద్రములైనా దాటుదనని వాగ్దానం ఇచ్చితిని. ఆనాడు రాత్రి గౌరీకొక స్వప్న దృశ్యము కనబడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి నేమియును ఇవ్వవద్దు. చెన్నబస్వప్పతో సలహా చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఈ చెన్నబస్వప్ప కూడా జన్మెత్తాడు కదండి. ఎలాగా? ఆమె డుక్కి చెన్నబస్వప్పగా వచ్చేది, మగాడుగా పుట్టింది కదా. అతనితో కలిసి నువ్వేమి చింతించకు, నువ్వేమి ఇది చేయకు, నువ్వు ఆ మహాదేవుని నువ్వు దేవాలయం చేసి ఆ ధనమంతను నీదే, ఎవరికి ఏమి ఇవ్వకు అని చెన్నబస్వప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మతులను నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకై వ్యయము చేయవలసిన వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకోము. ఈ చెన్నబస్వప్పది నువ్వు ఏమీ భయపడనవసరం లేదని ఆయన భార్యకి మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి, ఆ మహాదేవుడు నువ్వు ఆ మరామతులు అవి కంప్లీట్ చేసేయి, నువ్వే చెయ్యి అని చెప్తాడండి ఆ మహాదేవుడు ఆయనకి. అలాగని నీకు ఏదైనా సలహా కావాలన్నా ఏం కావాలన్నా బాబాగారు ఉన్నారు, ఆ బాబాగారిని అడుగు, తీసుకొనుము, బాబా సలహా తీసుకొనుము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చి తిని అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబస్వప్పకివ్వమనియు వీరభద్రప్పకిందులో జోక్యము లేదనియు నేను గౌరీకి సలహా ఇచ్చి తిని. చూడండి, వీరభద్రప్పకి ఇందులో ఎటువంటి జోక్యం లేదు. చెన్నబస్వప్పకి మాట్లాడుచు వీరభద్రప్ప చెన్నబస్వప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదనియు నేను గౌరీకి సలహానిచ్చి తిని. నేను ఇట్లు మాట్లాడుచుండగానే వీరభద్రప్ప చెన్నబస్వప్ప వచ్చి గొడవ పడుతున్నారంట. గొడవ పడుతూ ఉంటే నా వద్దకు వచ్చింది. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితేని గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యము చెప్పితేని వీరభద్రప్ప మిగులు కోపించి చెన్నబస్వప్పను ముక్కలుగా నరికెను, బెదిరించెను. చెన్నబస్వప్ప పెరిగేవాడు, వాడు నా పాదములో పట్టుకుని నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబస్వప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబస్వప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తి తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తుకుని భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబస్వప్పను రక్షించెను. ఇదంతే భగవంతుని లీల. చూడండి, అప్పుడు ఆ జన్మలో ఇచ్చిన వాగ్దానము ఈ జన్మలో నెరవేర్చుకున్నారండి బాబాగారు. చెన్నబస్వప్పని రక్షిస్తాను అని అనుకున్నాడు కదా బాబాగారు చెప్పారు. కొంతకాలం తర్వాత వీరభద్రప్ప చనిపోయాడు, చెన్నబస్వప్ప చనిపోయాడు. చనిపోతే ఆ శత్రుత్వం చూడండి, వాళ్ళు వేడలేదు. ఈ జన్మలో కూడా ఒకళ్ళు పాముగా పుట్టారు, వాళ్ళు కప్పగా పుట్టినా కూడా ఆ శత్రుత్వం. కానీ అతను బెకబెక్కలాడుతూ ఉంటే ఈ చెన్నబస్వప్పకి మాట ఇచ్చారు కదా, నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పి. అందుకని ఈ విధంగా మళ్ళీ వీరభద్రప్పకి తక్కకుండా అతన్ని నేను అతని మాటని చూడండి. ఏ రూపంలో అయినా బాబాగారు ఏ రకంగా రక్షిస్తారో అనేది ఇందులో ఎంత గొప్పగా రాశారు. నేను చెన్నబస్వప్ప బెకబెక్కలాడుట విని నేను చేసిన వాగ్దానం జప్తి తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వాణిని రక్షించాను. నా మాటను పాలించుకుంటుని. చూడండి, భగవంతుడు ఆపదలో ఉన్నప్పుడు భక్తులను రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తుకుని వస్తాడు. భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపించింది ఇందుకోనేమో. చూడండి, బాబాగారు అంటున్నారు, భగవత్ స్వరూపుడైన బాబాగారు ఏమంటున్నారు, భగవంతుడు నన్ను పంపించింది అందుకనేనేమో అని చెప్పి చెన్నబస్వప్పను రక్షించేది. ఇది అంతయు భగవంతుని లీల
అయితే ఇందులో నీతి ఏంటంటే, ఈ కథ వల్ల మనము నేర్చుకోవలసిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇది మాత్రం నిజం కదండి. ఎవరు చేసిన కర్మ మనం అనుకుంటూనే ఉంటాం, కానీ మళ్ళీ కర్మలు చేస్తూనే ఉంటాం. కానీ ఎవరు చేసిన కర్మని వారే అనుభవించాలి. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవాని నది హీనస్థితికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయను. ఇది నిజమండి. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది తెలుసండి జనరేషన్, ఆ పాపం చేసుకున్నవాడికే బాగా డబ్బులు సంపాదించే, అడ్డంగా డబ్బులు సంపాదించేవాడు బాగున్నాడు. చాలామంది నా దగ్గర కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఏమంటాడు భగవంతుడు, వాడు కర్మను అనుభవిస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఏం కర్మ అనిపించడం, వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు అందరినీ మోసం చేసి. నిజమండి, అది తాత్కాలికమైనది. శాశ్వతమైనది నీతిగా నిజాయితీగా చేయాలి. అలా ఉన్ననాడే మనము భగవంతునికి దగ్గరగా ఉంటాము. వాడేదో గడ్డి తిన్నాడండి, అందరం అదే తినాలని ఎందుకు అనుకోవాలి? మన బుద్ధి మన దగ్గరే ఉంచుకోవాలి. ఆ మంచి బుద్ధిని చెడగొట్టుకోవద్దండి. శత్రుత్వము పనికిరాదు, మోసధనము పనికిరాదు. మనకున్న దానితో తృప్తి పడుతూ ఉండమని చెప్పారు బాబాగారు. అదేవిధంగా తృప్తితో జీవిస్తూ చేతనైతే మంచి సహాయం చేయాలండి. ఎవరికైనా ఒక మంచి మాట మాట్లాడాలి, అంతేగాని మోసం చేసి బతకాలనుకునే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయండి ఈ మోసగరితనాలు. అందుకని ఎవరైనా అలాంటి దుర్బుద్ధి ఆలోచనతో ఉంటే ఒక్కసారి 47వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి సాయి బిడ్డలారా, మీకు అర్థమవుతుంది దీని భావార్థం ఇంకా బాగా దగ్గరగా. అందరికీ సాయిరామండి. 47వ అధ్యాయం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. రేపటి నుంచి 48వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ సాయిరామండి.